సో అక్కడ నుంచి హౌ డిడ్ యూ ట్రావెల్ ఇంత దూరము అంటే? తర్వాత నేను 10th ఫెయిల్ అయ్యాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అందుకే మీ కంగ్రాట్స్ నేను తీసుకోవాలి. 10th పాస్ అయ్యి ఉంటే చదువుకునేవాడిని. 10th ఫెయిల్ అవడం కొలువు చేసేసి ఏదో ఒకటి జాబ్ అని ఏదో ఒకటి ఉండేవాడిని. సో 10th ఫెయిల్ అవడం వల్ల సరే ఏదో ఒక వర్క్ చేద్దాం హాలిడేస్లో అని చెప్పి హైదరాబాద్కి వచ్చాం మా ఫ్రెండ్స్తో. నా ఫ్రెండ్తో గోపి అని ఒకడు ఉంటాడు, వాడు హైదరాబాద్ చదువుకున్నాడు. ఏదో చేద్దామంటే సర్లే వచ్చాం. నిజామాబాద్ నుంచి వచ్చేసాను. నిజామాబాద్ బాన్స్వాడ్ నుంచి వచ్చేసా. వచ్చిన తర్వాత వాడు స్ట్రగుల్ చూసి పారిపోయాడు. ఇండస్ట్రీకి రాలే, ఫస్ట్ వేరే వర్క్, ఇండస్ట్రీ నుంచి సో వేరే వర్క్ నుంచి తర్వాత ఇండస్ట్రీకి వచ్చాం. సో ఇండస్ట్రీ అనేది ఎలా ఉంటుందని వచ్చాం. చూస్తే నేను ధనరాజ్, నాకు ఫస్ట్ ఇండస్ట్రీలో పరిచయం అయింది ధనరాజ్. అంటే ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనిపించింది? కొద్దిగా నేను డాన్స్ బాగా చేస్తాను అండ్ కొద్దిగా నవ్వుపిస్తాను, చిన్న ఏదో ఉంది. సో దీంట్లో మనం వర్కౌట్ అవుతామో తర్వాత తెలియదు, దీంట్లో ఎలా ఉంటుంది, దీంట్లో వే ఎలా ఉంటుంది ఒకసారి వెళ్ళిన తర్వాత కదా మనకు తెలిసేది. దోస్తులు అంటే మా బాబాయ్స్ ఉంటారు. సో ఫస్ట్ నేను ఫిలిం నగర్కి వచ్చాను, అమీర్పేటలో ఉండాను. ఫిలిం నగర్కి వచ్చి ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుందని చూస్తే, సో ఒక ఇన్స్టిట్యూట్ ఉండేది. ఇన్స్టిట్యూట్లో కొన్ని పర్ఫార్మెన్స్ అవి చేయాలంటే ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటే మనం డెవలప్ అవుతుంది అని చెప్పి వెళ్తే ఫస్ట్ అక్కడ పరిచయం అయింది ధనరాజ్. నాకు ఇండస్ట్రీలో పరిచయం అయింది వాడే. వచ్చింది కదా మా దగ్గరికి. ఫస్ట్ పరిచయం నాకు ఇండస్ట్రీలో వాడే. ఇద్దరం అప్పటి నుంచి ఫ్రెండ్స్. అయితే నేను ఇండస్ట్రీలో ఇలా వెళ్ళాలి, ఏం చేయగలవు అది చేయాలి, డాన్స్ చేశాను ఇది చేశాను. సో ఓకే ఇంత ఫీజు అవుతుందమ్మా అంటే సర్లే ఊరికి వెళ్ళిపోయి మా బాబాయ్ ఉంటాడు మోహన్ లాల్ అని, ఆయన దశరథ్ బాబాయ్ అని ఇద్దరు ఉంటారు, వాళ్ళ దగ్గర ఒక 3-4 వేలు తెచ్చి ఇన్స్టిట్యూట్లో కట్టి అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేశాను. కట్ చేస్తే ధనరాజ్ బక్కగా ఉంటాడు కదా, వాడు డాన్స్ చేస్తే మొత్తం మైకేల్ జాక్సన్ కంటే దారుణంగా చేస్తున్నాడు. కట్ చేస్తే మైకేల్ జాక్సన్ కంటే దారుణంగా స్టెప్ చేస్తున్నాడు. ఏ బాడీ ఎట్టు వంగుతుందో తెలియదు. అమ్మో వీడిలాగా నేను పర్ఫార్మెన్స్ చేయాలని డాన్స్ చేయాలంటే నాకు ఎన్ని రోజులు పడుతుందో. నేను బక్కగానే ఉన్నాను కానీ వాడు బాగా డాన్స్ చేసేవాడు. అంటే మాస్టర్ చేతి కింద ఉండేవాడు, వాడు బాగా డాన్స్ చేసేవాడు. వాడు స్టెప్స్ చేస్తే భయపడేవాడిని. కట్ చేస్తే భయపడ్డాన తర్వాత ఇప్పటికి అవే స్టెప్లు వేస్తున్నాడు వాడు. చేంజ్ అవ్వలేదు. నేను మార్చాను కొద్దిగా, ఇప్పటికి అదే స్టెప్. ఓహో వాడికి వచ్చింది అదే స్టెప్లు, ఇంకేం లేదని. తర్వాత బ్రేక్ ఎక్కడ నుంచి వచ్చింది మీకు? బ్రేక్ అంటే జై సినిమా నుంచి కొద్దిగా సినిమా ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ చేసి, సో నేను ధనరాజ్ ఇన్స్టిట్యూట్ చేసి డాన్స్ యాక్టింగ్ నేర్చుకొని తేజ గారి జై సినిమా నుంచి ఆడిషన్కి వెళ్ళి దాంట్లో 2 సీన్ల క్యారెక్టర్ ఉంటాయి దాంట్లో. అక్కడ నుంచి లైఫ్ స్టార్ట్ చేసాం.